దయ్యం ఎంత తెలివిగా పనిచేస్తున్నాడంటే సంఘశాఖలో చూడండి, వాళ్ళు ఎన్నిసార్లు అపోస్తలకాండం 2:38 చదువుకుంటారు. వాళ్ళు అపోస్తలకాండం 2:38 తెలియదా మీకు? ఏంటిది? రక్షణ. అపోస్తలు బోధించిన బోధ, అపోస్తలు బోధించిన బోధ, రక్షణ బోధ. ఏంటిది? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తులో బాప్సం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మన వరం పొందుదురు. ఎన్నిసార్లు చదువుంటారు వాళ్ళు చెప్పండి నాకు? కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దాన్ని దాటుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు దాన్ని దాటేస్తారు, దాన్ని పక్క పెట్టేస్తారు. కొంచెం కూడా అక్కడ ఆగి ఆలోచించరు. మరి ఇట్లా ఉంది కదా బైబిల్లో అని. మీకు అర్థమైందని అన్నది? వాళ్ళు ఎన్నిసార్లు అపోస్తలకాండం 8:16 చదువుంటారు. అపోస్తలకాండం 8:16 ఏంటిది? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించబడ్డారు అక్కడ. కరెక్టేనా? యేసుక్రీస్తులో బాప్తిస్మం అనేది ఆజ్ఞాది. ఎన్నిసార్లు దాన్ని చదువుంటారు వాళ్ళు, కానీ దాన్ని దాటుకుని వెళ్ళిపోతారు. అపోస్తల కార్యం 10:48, అపోస్తలకాండం 19:1-6 మళ్ళీ రెండవసారి వాళ్ళు బాప్సం పొందుకున్నారు. వాళ్ళు యోహాను చేయడం ముంచుడు బాప్సం తీసుకున్నారు, బాప్సం ఇచ్చి యోహాను చేత. మళ్ళీ పౌలు గారు వెళ్ళి వాళ్ళకు ప్రభువైన యేసు నామములో మళ్ళీ ముంచుడు బాప్సం ఇచ్చాడు ఆయన. వాళ్ళు ఎన్నిసార్లు దాన్ని చదువుంటారు వాళ్ళు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు సంఘశాఖలో ఏం చేస్తారు చెప్పండి? ఆ లేఖనాలను దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటారు. వీళ్ళు కల్పించుకున్న ఒక అద్భుత కథను అల్లుతారు దాని చుట్టూ. వీళ్ళు కల్పించిన అద్భుత కథను అల్లి దానిని దాటుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అదే కొద్దిపాటి వాక్యాన్ని నమ్మడం, సంపూర్ణమైన వాక్యాన్ని నమ్మకపోవడం. ఈరోజునే ఉన్నారు, కొద్దిపాటి వాక్యాన్ని నమ్ముతారు, సంపూర్ణమైన వాక్యాన్ని నమ్మరు. ప్రాబ్లం అదే ఈ రోజున.